నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు విజయ్ దేవరకొండ అమాంతంగా ఒకేసారి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయారు ఆయన. అయితే మనం ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటుంటే ఆయన సినిమాలు ఏవి లేవు. అంటే లేవు అంటే రాలేదు అని కాదు, హిట్స్ లేవు, పైగా డిజాస్టర్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు విజయ్ దేవరకొండ అనుకునే టైంలో అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇచ్చినట్టు కనబడింది. చాలా మందికి ఆయన సినిమాలు అసలు నచ్చలే. సో ఇండస్ట్రీలో నుంచి వెనక నుంచి వస్తున్న మాటలు ఏంటంటే ఇండస్ట్రీ ఇంతే, విజయ్ దేవరకొండని కావాలనే తొక్కేశారు అని. సో నిజంగానే ఇండస్ట్రీ ఎవరైనా చిన్న హీరోలు పైకి వస్తుంటుంటే తొక్కేస్తుందా? అలా ఎవరెవరు ఇండస్ట్రీని తొక్కేస్తుందా అంటే మీకు ప్రత్యక్ష ఉదాహరణ హర్నాథే. ఆ రోజుల్లో రామారావు గారి కంటే, నాగేశ్వరరావు గారి కంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళలో అందగాడు ఎవరంటే హర్నాథే కదా. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళలో అందగాడు ఎవరంటే హర్నాథ్. తెలుగు తెర మీదకి హర్నాథ్ లాంటి అందగాడు రాలేదు కదా. మీకు సీతారామ కళ్యాణ్ సినిమాలో హర్నాథ్ శ్రీరామచంద్రుడు వేషం వేసుకొని ఆ మిథిలా నగరంలోంచి వస్తున్నట్టయితే ఆ మేడ మీద నుంచి ఈ ఆడంగులందరూ చూసి పరవశించిపోతారన్నమాట. ఇప్పుడు ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అంటే అలాగే ఉంటాడు ఆయన హర్నాథ్. అటువంటి హర్నాథ్ని ఎత్తుకుపోతారేమో అని మనుషులను పెట్టారు ఈ సెక్యూరిటీని. అలాంటి హర్నాథ్ చివరికి ఏమైపోయాడు, ఎవరో మందు అలవాటు చేశారు, మందుకు బానిస అయిపోయాడు. తర్వాత ఆయన అంటే హర్నాథ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఆడవాళ్ళమాట. అట్లాంటి ఆడవాళ్ళు ఇంకేదో రకరకాల అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి ఏమైపోయాడు హర్నాథ్ కనిపిస్తే జమున పక్కన అందంగా కనిపించేటువంటి హీరో ఆయన. జమున ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా కనిపించినటువంటి హీరో. కేఆర్ విజయ్ పక్కనే శ్రీదేవి సినిమాలో రాసాను ప్రేమలేఖలెన్నో పాట చూస్తే ఎంత అందంగా కనిపించాడు. అలాగే అందాల ఓచిలుక ఆ పాటలో ఎంత అందంగా కనిపించాడు. ఈ రేయి తీయనది అనే సినిమాలో ఎంత అందంగా కనిపించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అటువంటి అందగాడు కేవలం అంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఆ పేర్లు మనం ఎందుకులే చెప్పుకోవడం, వాళ్ళు తొక్కేయడం వల్ల అలాగ అయిపోయింది. ఇక్కడ మన దేవరకొండ విజయ్ కూడా మంచి పర్సనాలిటీ. ఎంత మంచి పర్సనాలిటీ అంటే మన ప్రభాస్ ఎంత మంచి పర్సనాలిటీ, ఎంత ఎత్తు, ఎంత పొడగారు, ఎంత బాగుంటాడో ఇంచుమించు దేవరకొండ విజయ్ కూడా అంత మంచి పర్సనాలిటీ. ఆయనతో సినిమాలు స్టార్టింగ్లో కూడా మంచి డాషింగ్ అండ్ డేరింగ్ సినిమాలు వచ్చాయన్నమాట. ఒక అమ్మాయిని ముద్దు పెట్టేవారంటే యాక్సెప్ట్ చేశారు, ఆడపిల్లలు యాక్సెప్ట్ చేశారు. అవును అంత అందగాడు కదా, ముద్దు పెట్టుకుంటూ వచ్చిన తప్పేమిటి, ఎస్ ఆయన హీ డిజర్వ్స్ అన్నారన్నమాట. తర్వాత ఎగబడి చూశారు. దేవరకొండ విజయ సినిమా అంటే మన గీత గోవిందం సినిమా వచ్చినప్పుడు ఎలా పడిపోయి చూశారంటే, ఆయన చూస్తే చాలు సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఆ సూపర్ హిట్లో 97% ఆడవాళ్ళే చూశారు. మరి అటువంటి విజయ్ దేవరకొండ ఏమైపోయాడు. ఇక్కడ లైగర్ సినిమా అంటే మన పూరి జగన్నాథ్ని పూర్తిగా నమ్మేశాడు. ఆయన ఏమి చెప్తా చేశాడనమాట. మైక్ టైసన్ లాంటి ఆర్టిస్టు అంటే ఆ యుద్ధం చేసేటువంటి ముష్టి యుద్ధాలు చేసే వ్యక్తి కూడా వచ్చాడు కదా, ఆయనతో కూడా ఫైట్ చేశాడు. అయితే పూర్తిగా మన పూరి జగన్నాథ్ని నమ్మేయడం వల్ల ఆ మ్యాన్లీగా కనిపించడం, ఆ ఫైట్స్ ఇవన్నీ చూడడం కానీ ఇవన్నీ మరి ఎందుకో ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా సినిమా చేయడం వల్ల ఆ సినిమా ఎంతో గొప్పగా ఆడుతుంది అనుకున్న సినిమా అది సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అయింది. అదే విచిత్రం ఏంటంటే మరి అక్కడ దుబాయ్లో సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ వార్త అక్కడికి వచ్చాయి. కానీ నిజానికి ఆ సినిమా ఎక్కడా నష్టపోలేదు. నష్టపోయిందని మన పూరి జగన్నాథ్ వీళ్ళందరూ అనుకున్నా సరే ఆ సినిమాకి 100 కోట్లు 110 కోట్లు అయినట్టయితే 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
బయట అలాంటి టాక్ వచ్చిందన్నమాట. లైగర్ సినిమా ఫెయిల్ అయిపోయింది, అది సొమ్ము చేసుకోలేదు, ప్రొడ్యూసరు అంటే మట్టి గరిచాడు, ఎవరు లేరు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మన పూరి జగన్నాథ్ హ్యాపీగా ఉన్నాడు, చార్మీ హ్యాపీగా ఉంది, అంతా ఉంది. కానీ ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వలేదు. 35 కోట్లకి ఒప్పుకున్నాడు ఎవరు, విజయ్ దేవరకొండ. మరి ఆ డబ్బు ఇవ్వలేదు కదా. అలాగే ఆయన డబ్బు తీసేసుకున్నాడు. 30 కోట్లు ఒప్పుకున్నాడు పూరి జగన్నాథ్, ఆయన డబ్బు తీసుకున్నాడు కదా. ఇలా ఉంటాయమ్మా ఇండస్ట్రీలో. వాళ్ళు ఈ డబ్బులు ఇవ్వలేదు, ఆయన డబ్బులు తీసుకున్నాడు. ఆయన డబ్బులు ఇస్తానంటే ఏం చెప్పాడు ఈయన, మన విజయ్ దేవరకొండ ఏ కష్టాల్లో ఉన్నారు కదా, ముందు అందగారు సర్దుకొని తర్వాత తీసుకుంటా అన్నాడు. ఆ తర్వాత అయిపోయింది మాట. అది అలా అయిపోయిందా. రెండవది ఏది మన ఖుషీ సినిమా సమంతతో చేసింది, చాలా సెన్సేషనల్ హిట్ అవుద్ది అనుకున్నారు అన్నమాట. ఎందుకంటే వీటికి మంచి లేడీస్ ఇమేజ్ ఉంది. సమంత ఏంటంటే మంచి అందంగా డ్రెస్ సెన్స్ ఉంది, మంచి మోడస్టీగా ఉంటుంది, ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ వేస్తుంది. అసలు వీళ్ళిద్దరినీ 2 కళ్ళతో చూడలేమనుకున్నారన్నమాట. అది 65% అయిపోయింది. ఇంకా సమంత తాలూకు ఆరోగ్య రీత్యా అవ్వలేదు. మహానటిలో విజయ్ దేవరకొండ సమంత అది ఏదైతే ట్రాక్ ఉందో దానికి చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళిద్దరికి మంచి పేరు అన్న ప్రశంసలు కూడా అప్పట్లోనే. అవునవును, విజయ్ దేవరకొండకి సమంతకు కూడా చాలా మంచి. అంటే ఇది అలా కాదు కదా ఖుషి, అసలు ఆ సినిమా ఎంత గొప్పది, ఆ పేరులోనే ఉంది ఎంతో. అందువల్ల అప్పుడు సమంతకి ఇప్పుడు సమంతకి తేడా ఉంది. అప్పుడు సమంత చక్క చుడీదార్ వేసుకొని యాక్ట్ చేసింది, అలా కాదు కదా. ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసుకొని ఈయనతో పోటీ పడి, గ్లామర్లో ఈయనతో పోటీ పడి ఈయనతో కాంపిటేటివ్గా ఉండాలి. కనుక ఈ సినిమా చాలా బాగుంటుంది అనుకునేసరికి ఆరోగ్యం దెబ్బతిని అలా అయిపోయింది అన్నమాట. అయినా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి, మైత్రి మూవీ మేకర్స్తో 2 సినిమాలు ఉన్నాయి. తర్వాత బొంబేలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వెంటనే విజయ్ దేవరకొండతో సినిమా చేశాడు. విజయ్ దేవరకొండ మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడు అనేటువంటి మనం నమ్మొచ్చు. అప్పుడే ఎంతమంది తొక్కినప్పుడు కూడా విజయ్ దేవరకొండ పని అయిపోలేదు, ఉంది, లాంగ్ స్టాండింగ్ హీరో అవుతాడని నా నమ్మకం. ఇప్పుడు మార్చి నుంచి కంప్లీట్గా సమంత గారు డేట్స్ ఇచ్చారు. అవును. సో ఉన్న ఆ పర్సెంటేజ్ సినిమా ఏదైతే ఉందో రిమైనింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. నాకు తెలిసి మంచి ప్రమోషన్స్ ఇచ్చుకునే రైట్ జనాల్లోకి వస్తారని మనం అవునవును. ప్రమోషన్ కొందరు విజయ్ దేవరకొండ అంటే చాలామంది ఉన్నారు, అంటే ఆయన అప్లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉండేది. హీరో లేరు, అంటే హీరోయిజం కనిపింపజేసే హీరోలు లేరు. అలాగే ఈయన ప్రభాస్కి అది ఉంది, ఆ బాడీ పర్సనాలిటీ ఉంది. అది అందువల్ల డెఫినెట్గా విజయ్ దేవరకొండని మళ్ళీ మరొక లెవెల్లో మనం చూస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.